హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. ఇందిరమ్మ ఇండ్ల పథకం సంబంధించి ముఖ్యంగా స్థలం లేని పేదలకు అంటే L2 జాబితాలో ఉన్న వాళ్ళకి ఈ మధ్య 2, 3 రోజుల క్రితం ఒక వార్త వచ్చింది కదా! వచ్చే ఏప్రిల్ నుంచి ఫస్ట్‌గా అర్బన్ అంటే జీహెచ్ఎంసీ పట్టణ ప్రాంతంలో G+3, G+5 టవర్ లాగా నిర్మించి అర్హత గల పేదలకు ఇస్తామని ఈ ప్రభుత్వం నుంచి అఫీషియల్‌గా వెలుగు పత్రికల వార్త వచ్చింది. మనం అందరం చూసినాము. అయితే ఇప్పుడున్న వార్త ఇప్పుడు ఒక నమస్తే తెలంగాణలో ఈ వార్త ఉందన్నట్టు దానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కానీ వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుంది ఈ వార్త. చాలా సమాచారం, ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి చాలా వాస్తవాలు ఉన్నాయన్నమాట. పూర్తిగా చూడండి అర్థమవుతుంది. ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌లో సంక్షేమ పథకాలపైన ఉన్నది ఉన్నట్టు కరెక్ట్ సమాచారాలు చెప్తూ ఉంటాను. మిగతా రాజకీయాలపైన విశ్లేషణ, వార్తలు అట్లనే ప్రజలకు అవసరమయ్యే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వార్తలు కూడా చెప్తూ ఉన్నాను. జర ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి చూడండి. మరి వార్త అయితే చెప్పుకుందాం. వార్త అయితే తెలుసుకుందాం. స్థలాలు లేని వారికి ఇండ్లు లేనట్టే అని హెడ్‌లైన్ అన్నమాట. మరి ఇందిరమ్మ పథకానికి భూములు లభ్యత లేదంటున్న అధికారులు. మొన్న వార్తలోనేమో మనం తెలుసుకున్నాం. జీహెచ్ఎంసీ అర్బన్ ప్రాంతంలో 19 ప్లేస్‌లు అయితే మరి చూస్తున్నాము. అక్కడ నిర్మిస్తామని చెప్పినారు. మరి ఇప్పుడేమో లభ్యత స్థలాలే దొరకట్లేదట. మిగిలిపోయిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లతోనే సరిపెట్టే యోచన. ఇది చాలా వరకు నిజం అన్నమాట ఈ వార్త. మనకు డబుల్ బెడ్‌రూమ్ పంపిణీ చేస్తామని ఎప్పుడో డిసెంబర్‌లో అన్నారు. తర్వాత మార్చి అన్నారు, సెప్టెంబర్ అంటున్నారు. డబుల్ బెడ్‌రూమ్‌లు ఇంకా పెండింగ్‌లో ఉన్నప్పుడు పూర్తి ఇస్తామని ఆశ పెట్టి చెప్తూ ఉన్నారు. మనం వార్తలైతే చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడున్న డబుల్ బెడ్‌రూమ్ 1,00,000 దాకా ఉన్నాయంట. అవే మెల్లమెల్లగా ఇచ్చుకుంటూ వెళ్తారు ఈ 3 ఏండ్లు అన్నట్టు ఈ వార్త అన్నట్టు. ఈ మిగిలిపోయిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లతోనే సరిపెట్టే యోచన. అవి అర్హులందరికీ వచ్చే ఛాన్స్ లేదు. ఇల్లు లేని వారికి ఇల్లు, స్థలం కూడా లేని వారికి స్థలంతో పాటు ఇల్లు. 20,00,000 మందికి ఇందిరమ్మ ఇండ్లు. ఇది ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ. కానీ ప్రస్తుతానికి స్థలాలు ఉన్న వారికి 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మాత్రమే మంజూరు చేశారు. స్థలాలు లేని వారికి లక్షల మంది ఉండగా వారికి మిగిలిపోయిన 1,50,000 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లతోనే సరిపెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. మిగిలిపోయిన డబుల్ బెడ్‌రూమ్‌లు మొన్నటిదాకా మనకు 69,000, 80,000 మరి చాలా వరకు రెడీ అయ్యే ఉన్నాయి. అసలు యాక్చువల్‌గా డబుల్ బెడ్‌రూమ్ నిజంగా రెడీ అయ్యి ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా ఇవ్వలే. వాళ్ళున్నప్పుడు కూడా రెడీ అయినాయి కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు. కానీ ఈ ప్రజలకైతే ఇవ్వలేదు. కొన్ని పాడుపట్టినాయి అన్నమాట. అవి మళ్ళా రిపేర్ చేసిర్రు. కొన్ని అయితే సగం కట్టి వదిలేసినవి ఉన్నాయి. ఈ విధంగా 1,50,000 ఉన్నాయంట. వాటినైతే ఇప్పుడు రెడీ అయితే చేస్తున్నారు కానీ ప్రజలకు ఇంకా ఇస్తలేదు. దాని మీద అప్డేట్ అయితే రానేలేదు. మిగిలిపోయిన 1,50,000 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లతో సరిపెట్టే ఎందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇల్లు నిర్మించుకున్న వారికి ప్రభుత్వం 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పథకం కింద సుమారు 82 లక్షల దరఖాస్తులు రాగా మొదటి విడతలో ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేశారు. ఇందులో సుమారు 2.5 లక్షల ఇండ్లు నిర్మాణాలు చురుకుగా కొనసాగుతున్నాయి. సొంత స్థలాలు లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఇంటిని కూడా మంజూరు చేస్తామని చెప్పిన ప్రభుత్వం అందుకు అవసరమైన స్థలాలను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. చాలా వరకు జిల్లాలో ఇండ్ల నిర్మాణానికి అనువైన స్థలాలు లేవని కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు చేపట్టి పూర్తి కాకుండా మిగిలిపోయిన సుమారు 1,50,000 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను స్థలాలు లేని వారికి సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల సమయంలో విద్యుత్, డ్రైనేజీ, మంచినీరు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు ఇవన్నీ మౌలిక సదుపాయాలు ఇటీవలే ప్రభుత్వం 391 కోట్లు విడుదల చేసింది. పనులు ఈ వార్త ఆల్రెడీ మనం చెప్తూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు అప్డేట్ 390 ఇప్పుడున్న డబుల్ బెడ్‌రూమ్‌లు పనులు పూర్తి చేయడానికి 391 కోట్లు అయితే విడుదల చేసిందని ఇంతకుముందు వార్త మనం కూడా చెప్పుకున్నాం. కరెక్టే అది. పనులు పూర్తయ్యాక ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారులను ఎంపిక చేసి కేటాయించాలని నిర్ణయించారు. మనకు సోషల్ మీడియాలో చాలా తప్పుడు వార్తలు వస్తున్నాయి. మీకు L1 ఇట్లా ఉంటే L2లో ఉంటే ఇట్లా వస్తది. ఈ విధంగా ఉంటే ఇట్లా వస్తాయి అని కరెక్ట్ కాదు. ప్రతిరోజు వార్త ఏముండదు అసలు యాక్చువల్‌గా డబుల్ బెడ్‌రూమ్‌ల పైన. కానీ మనం వాళ్ళ ఇష్టం ఇక. నేనైతే కరెక్ట్ చెప్తాను. ప్రభుత్వం నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ గాని ఇట్లా అఫీషియల్ అప్డేట్స్ మాత్రమే చెప్తూ ఉంటాను. అర్హులకు 72 లక్షల మంది. మొత్తం దరఖాస్తుల్లో సుమారు 10 లక్షల దరఖాస్తులను ఇండ్లు పొందేందుకు అర్హత లేనివిగా అధికారులు తేల్చారు. మనకు దాదాపు 80 లక్షల అప్లికేషన్లు వస్తే దాంట్లో 10 లక్షలు అయితే అర్హత గలవారు అంటే ఫేక్ అన్నమాట. తెలివిగా ఇందులో ఈ ఐటీ చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం నుంచి ఇదివరకే లబ్ధి పొందిన వారు ఉన్నారు. వీరు పోగా ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఆల్రెడీ బాగా అధికంగా బాగా ఉన్నవాళ్ళు ప్రతి దాంట్లో అప్లికేషన్లు చేసుకుంటారు. ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్లు కానీ, పెన్షన్లు కానీ అన్నిట వీళ్ళ సగం మంది ఉంటున్నారు. నిజానికి అర్హత గల పేదలు నిజానికి ఇవన్నీ పథకాలు అందట్లేవు. వీళ్ళు చాలా మంది ఈ ప్రభుత్వాలు కూడా వీళ్ళపైన ఎంక్వైరీ చేసి తీసేస్తలేదు. కరెక్ట్‌గా ఏ ప్రభుత్వం కూడా సరిగ్గా పనిచేస్తలేదు. ప్రతి దాంట్లో వీళ్ళు ఉండంగా కూడా వస్తూ ఉంటారు. మిగతా నిజమైన లబ్ధిదారులకు అసలు లేకుండా పోతుంది. ఇదివరకే లబ్ధి పొందిన వారు ఉన్నారు. వీరితో
వీరు పోగా మిగిలిన 72 లక్షల దరఖాస్తులో దాదాపు సగం మంది ఇంటి స్థలంతో పాటు ఇల్లు కావాలని కోరుతున్నారు. అంటే దాదాపు 30 లక్షల పైచిలుకు దరఖాస్తుదారులు ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించాల్సి ఉన్నది. మరో 35 లక్షల మంది స్థలం ఉండి ఇంటి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం స్థలాల ఉండి ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కేవలం 4.5 లక్షల మందికి ఇండ్లు మంజూరు చేయగా, స్థలంతో పాటు ఇల్లు కూడా కావాలని కోరిన వారికి కేవలం 1,50,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో సరిపెట్టాలని చూస్తుంది. హామీ మాత్రం 20 లక్షల ఇండ్లు, కానీ వాస్తవానికి ఇస్తున్నది 6 లక్షల మందికి మాత్రమే. మనకు 5 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది, కానీ వాస్తవానికి ఉన్నది 6 లక్షల మందికి మాత్రమే. అంతేకాదు, మంజూరు చేసిన 4.5 లక్షల ఇండ్ల నిర్మాణం జరుగుతున్నవి 2.5 లక్షలే. మిగిలిన 2 లక్షల ఇండ్లు వివిధ కారణాలతో ఇంకా మొదలు కాలేదు. ఎవరైతే మనకు స్థలం ఉండి 5 లక్షలు ఇస్తున్నారు, 4.5 లక్షల మందికి ఇచ్చారంటే దాంట్లో 2.5 లక్షల ఇండ్లే మొదలైన స్టార్ట్ అయిన పూర్తి కూడా కావాల్సి వస్తున్నాయి. మిగతా వివిధ కారణాలతో ఇంకా 2 లక్షల ఇల్లు ప్రారంభం కాలే. మిగతా అది వేరే వేరే కారణాలతో కాలేదంట. దీన్ని బట్టి ప్రభుత్వం 1,50,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో కలుపుకొని ఇవ్వబోయే కేవలం 4 లక్షల ఇండ్లు మాత్రమేనని స్పష్టం అవుతుంది. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో కలిపే 4 లక్షల ఇండ్లు ఇస్తుందట. దీనిపైన లెక్క కూడా వచ్చింది. ఇందిరమ్మ ఇండ్ల పథకం వివరాలు. ఇల్లు పొందేందుకు అర్హత గల వారు 72 లక్షల మంది. ఇందులో చురుకుగా నిర్మాణం జరుగుతుంది 2.5 లక్షలు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇండ్లు 4.5 లక్షలు. అంటే ఈ సంవత్సరం ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా 20 లక్షల 20 ప్రకారం నిర్మించాల్సిన ఇండ్లు 20 లక్షలు. 20 లక్షలు అవుతుందా? నిజం కాదు. అయితే ఖచ్చితంగా నిజం అయితే కాదు అది. గత ప్రభుత్వం నిర్మించి లబ్ధిదారులకు ఇవ్వకుండా మిగిలిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 1,50,000 ఉన్నాయంట. టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి కొన్ని మంచిగా రెడీ అయి ఉన్న ఇండ్లు వాళ్ళు ఇయ్యలే. వీళ్ళు వచ్చినాక 2 సంవత్సరాలు అవుతుంది, వీళ్ళు కూడా ఇయ్యలే. ఆశ చూపుతున్నారు, ఇప్పుడు అప్పుడునే ఆశ పెడుతున్నారు. మరి కొన్ని పాడైపోయినాయి, కొన్ని మంచిగా ఉన్నాయి కూడా పాడైపోయినాయి. అట్లనే సగం కట్టి వదిలేసిన ఇండ్లు ఉన్నాయి. వాటికి రిపేర్ల కోసం డబ్బులు కేటాయించడం, వాటి రిపేర్ చేస్తున్నాము, ఇస్తాం అనుకుంటే చెప్పుకుంటూ వస్తున్నారు. వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ 2 ఏళ్ళు ఆ 1,50,000 ఇండ్లు అని చెప్తున్నారు. మరి విడతల వారిగా మెల్లమెల్లగా ఇచ్చుకుంటా వెళ్తారు. L2 లబ్ధిదారులకు, ముఖ్యంగా స్థలం లేని పేదలకు ఇవే ఇచ్చుకుంటా వెళ్తారని ఈ వార్త సారాంశం అన్నట్టు. ఇది చాలా వరకు నిజమే అన్నట్టు. నేను కూడా ఇంతకుముందు వార్తలలో కూడా చూపిన. సోషల్ మీడియా చాలా వార్తలు రోజు వస్తుంటాయి. ఇప్పుడు వస్తుంది, రేపు వస్తున్న వార్తలు అన్ని కరెక్ట్ కానే కాదు. ఇప్పుడు ఈ వార్త అయితే మొత్తం చూసిన వాళ్ళకి ఈ వార్త కరెక్ట్ అనమాట. ఇది చాలా వాస్తవానికి జరుగుతున్న వార్త, ఇదే నిజం. మరి ఎలాంటి అప్డేట్ ఉన్నా ప్రభుత్వం నుంచి కానీ కరెక్ట్ వార్తలు వస్తూనే నేను చెప్తా ఉంటాను. మరి మిగతా సంక్షేమ పథకాలపైన కానీ మిగతా రాజకీయాలపైన వార్తల విశ్లేషణ కూడా చూడండి. నా వీడియోలు చెప్తున్నాను, జర ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకు వేరే పని రాదు, ఏదో ఒక పని ఎంచుకున్నాను. నేను నా పర్సనల్ విషయం తర్వాత ఇంకో వీడియోలో చెప్తాను. కానీ ప్లీజ్ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.